नारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्तुत प्रकट गुरुहरि महान स्वामी महाराज की జై. అందరికీ నమస్కారం. మనము ఇవాళ ఈ మందిర విశేషాలని 5 భాగాలుగా అర్థం చేసుకునేకి ప్రయత్నం చేద్దాం. అసలు 5 భాగాలలో మొదటి భాగము ఈ మందిరం ఏంటి, విశేషాలు ఏంటి. రెండోది ఈ మందిరానికి మనము ఏ సంబంధంతో రావడం జరిగింది. మూడోది ఈ మందిరంలో విరాజులైన భగవంతుడు ఎవరు. నాలుగోది ఈ భగవంతుడు మనమున్న ఈ భూమండలానికి ఎప్పుడు ఎందుకు విచ్చేశారు. ఐదోది మనకి ఈ ఒక్క మందిరంలో యాక్టివిటీస్ ఏంటి, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి. ఈ ఒక 5 విషయాల నుంచి ఇప్పుడు మనము తెలుసుకుందాం. గుడి విశేషాలు తెలుసుకునే ముందు మన సనాతన ధర్మం అనే ఒక శబ్దాన్ని కూడా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన సనాతన ధర్మ పునాదులు ఏంటి అంటే, ముందుగా వచ్చేది అవతార పురుషుడు, రెండోది వచ్చేసి మూర్తి పూజ, మూడోది వచ్చేసి పునర్జన్మ, నాలుగోది వచ్చేసి కర్మ సిద్ధాంతం అన్నమాట. ఈ మొదటిది మనకి అవతార పురుషుడు అంటే ఏంటి. భగవంతుడు బ్రహ్మాండంలోకి ధర్మస్థాపన చేయనీకి మారు వస్తూ ఉంటారనమాట. వచ్చి ధర్మస్థాపన చేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే అధర్మం ఎక్కువ అవుతుందో భగవంతుని ఆవిర్భావం జరుగుతుందనమాట. అదే మనకి ఇక్కడ దశావతార రూపంలో విష్ణుమూర్తి, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, నరసింహస్వామి, వామనుడు, బాహుబలిని అంతం చేయనీకి వచ్చిన వామనుడు, అలా పరశురాముడు ఈ దశావతారంలో రావడం జరిగిందనమాట. అంతేకాకుండా వ్యాస మహర్షి లాంటి వాళ్ళు కూడా జననం తీసుకుంటూ ఉంటారనమాట గ్రంథ రచనలో భాగంగా. అలా మనకి సనాతన ధర్మంలో ముందు ఈ యొక్క అవతార పురుషుడు గురించి మన పునాది అనమాట. రెండో పునాది ఏంటి మరి, ఈ అవతారము రాముడు ఎప్పుడు వచ్చాడు, త్రేతాయుగం. కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు, మన ద్వాపరయుగం. అంతకుముందు సత్యయుగంలో నరసింహస్వామి వచ్చాడు, వామనుడు వచ్చాడు. ఈ అవతారాల మధ్యలో చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటుంది కాబట్టి అది ఫుల్ఫిల్మెంట్ కోసము మనకి మూర్తి దర్శన, అప్పటి వరకు వచ్చిన అవతార పురుషుల భగవంతుని ఆ ఒక మూర్తిని మనము ఆరాధించాలి అని సనాతన ధర్మంలో మనకి మూర్తి పూజని పెట్టడం జరిగిందనమాట. ఇంకా పునర్జన్మ జీవుడికి ఎందుకు పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఒకవేళ పునర్జన్మ లేదనుకోండి, శ్మశాన వాటికలో మన శరీరం కాలిపోయింది. అది సాంఖ్యశాస్త్రంలో మనకి 24 తత్వాలతో మనకి శరీరం ఫామ్ అవుతుందని చెప్తారు. జీవుడు కూడా 24 తత్వాలలో ఒక భాగం అని చెప్తారు. మరి శ్మశాన వాటికలో కాలిపోతే మరి భగవంతునితో అనాదిగా ముక్తుల్లాగా ఎలా ఉంటాడు. ఉండాలి అంటే శ్మశాన వాటిక తర్వాత కూడా ప్రయాణం ఉంటుంది. అదే సాంఖ్యశాస్త్రం తర్వాత వచ్చే యోగ శాస్త్రంలో క్లారిఫై చేస్తారనమాట పతాంజలిని. అదే ఆత్మ పరమాత్మ. ఆత్మ అనేది 24 తత్వాలతో కాదు, 25 తత్వము, 26 తత్వం వచ్చేసి భగవంతుడు అని పతాంజలిని చెప్పడం జరిగిందన్నమాట. అది మళ్ళీ తర్వాత కాలంలో వైదిక శాస్త్రంలో మనకి 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, తర్వాత అథర్వవేదాన్ని మనకి వ్యాస మహర్షి ఇచ్చాడనమాట. ఋగ్వేదం భగవంతుని ఆపాదించడం, స్థాపించడం యజుర్వేదం, స్తుతించడం సామవేదం, ప్రసాద రూపంలో మనకి దర్శనంగా ఆశీర్వాదం దొరికేది అథర్వవేదం అనమాట. ఇలా వైదిక తర్వాత వచ్చేది పంచరాత్ర శాస్త్రం. ఎక్కడంటే 5 రాత్రులు భగవంతుడు భక్తుడికి తన స్వరూపాన్ని దర్శన భాగ్యం కలిగిస్తాడనమాట. అలా ఈ జీవుడికి మళ్ళీ శరీరము ఇచ్చే ముందు ఈ వైదిక శాస్త్రంలో ఉన్న జ్ఞానాన్ని ప్లస్ పంచరాత్ర శాస్త్రంలో తన నిజ స్వరూపాన్ని ఇచ్చి ఈ 84 లక్షల శరీరాల్లో పునర్జన్మలో ఉన్నప్పుడు నా మహిమలు చూసి మహిమలు గానం చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉండుమని మనకి శరీర ధారణ పునర్జన్మ అనేది ఉందన్నమాట. 4వది కర్మ. ఒకవేళ ఈ భగవంతుడు బోధించిన వేదాలు ఆత్మకి, అదే కాకుండా భగవంతుని స్వరూప ఎలా అయితే దర్శనం కలిగిందో పంచరాత్ర శాస్త్రంలో, ఇవి గనక మర్చిపోయి
కర్మలలో పడి అయిపోయి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, దానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి ఈ వీటిలో కనుక పడిపోయి ఈ అష్టదిగ్బంధనం అయిపోతే నీ కర్మ నిన్ను వెంబడాడుతుంది. మళ్ళీ ఈ లోభ కామక్రోధ మద మత్సరాలు శూన్యమైనంత వరకు నీలో భగవంతుని బీజం ఉత్పన్నం కాదు అన్న ఒక కర్మ సిద్ధాంతాన్ని కూడా మనకి ఇక్కడ ఈ సనాతన ధర్మంలో తెలియజేయడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 4 చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనకి అవతార పురుషుడు, రెండోది మూర్తి దర్శనం, పునర్జన్మ, 4వది కర్మ సిద్ధాంతం. ఈ 4 గుర్తుపెట్టుకుంటేనే ఒక సనాతన ధర్మంలో ఒక హిందువు అని మనం అనవచ్చు అనమాట. లేకపోతే వాడు సనాతన ధర్మవాసుడే కాదు. ఇప్పుడు ఈ మందిర విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ మందిరం విశేషాలు తెలుసుకుందాం. ఈ మందిరం పేరు అక్షరధామము. మన సనాతన ధర్మంలో అక్షరధామ శబ్దము చాలా సుపరిచితము. అన్ని గ్రంథాల్లో కూడా దీని వర్ణన ఉంది అన్నమాట. అయితే ఈ అక్షరధామ శబ్దాన్ని కనుక కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే ఇప్పుడే ఈ క్షణమే మనము అత్యాంతిక ముక్తి అనుభవించవచ్చు అనమాట, పొందొచ్చు అనమాట. అయితే ఈ భూమండలం పైన మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ సికింద్రాబాద్ మందిరంలో కట్టి 23 సంవత్సరాలు అవుతుంది. ఈ కంపౌండ్ వాల్ ఏరియా అంతా చూసుకుంటే మనకి 5 ఎకరాల్లో ఉందన్నమాట. ఇలాంటి మందిరాలు ప్రస్తుతం 59 దేశాలలో ఉన్నాయి. అన్నీ కలిపి ఇప్పటివరకు 1200 పైగా మందిరాలు కట్టబడ్డాయి, ఇంకా కడుతున్నారు. అన్నిటికన్నా పెద్ద మందిరం వచ్చేసి మనకి అమెరికా న్యూజెర్సీలోని రాబిన్స్విల్లా అనే ప్రదేశంలో 180 ఎకరాల మందిరము 8 సెప్టెంబర్ 2023లో ఓపెన్ చేశాం. అంతేకాకుండా మన ముస్లిం దేశమైన దుబాయ్లో కూడా 50 ఎకరాలలో ఫిబ్రవరి 2024లో ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఈ సనాతన ధర్మంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ ఒక మందిరానికి అక్కడ ఉన్న షేకు మనకి కంప్లీట్ పవర్ సప్లై, కంప్లీట్ వాటర్ సప్లై, కంప్లీట్ సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ ద్వారా అందుతుంది అని చెప్పి ఈ సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఈ శాసనము మనకి ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా డాక్యుమెంటెడ్ ఉంది అనమాట. అక్కడ షేకు ఈ అక్షరధామ శబ్దాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇదంతా చేయగలిగాడు అనమాట. అయితే మరి విశ్వంలో దీని స్థానం ఏంటి? విశ్వంలో దీని స్థానము విశ్వకేంద్రము. ఆ విశ్వకేంద్రం నుంచే అనంత కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతున్నాయి, విలీనం కూడా అవుతున్నాయి అన్నమాట. ఒక్కొక్క బ్రహ్మాండ శరీరము మనకి విరాట బ్రహ్మ శరీరం అనమాట. అందులోనే 14 లోకాలు ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం మనం సూర్యమండలంలో ఉన్న విరాట బ్రహ్మ శరీరంలో భూమండలం పైన మధ్యలోకంలో ఉన్నామన్నమాట. మనము ఇందులో కనుక చూస్తే పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయి. పైన ఆ 7 లోకాల కల్లా పైన లోకము సత్యలోకము, వైకుంఠము, కైలాసము అంటాం. ఇప్పుడు కైలాసము అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు పంచభూతాలకి సంకేతము. పంచభూతాలలో మనకి భూమి, నీరు, గాలి, వేడి, ఆకాశం వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ఆకాశాన్ని చూస్తున్నామో ఆ ఆకాశమే అనంతము అని అనుకుంటాం. కానీ మనం పైకి వెళ్తూ ఉంటే ఆ ఆకాశం కూడా నాసా రిలీజ్ చేసిన ఒక మిల్కీ వే లాగా కనబడుతుంది అనమాట. అది ఒక స్పైరల్గా కనబడుతుంది అనమాట. అదే శంకరుడి తలలో శిఖలో గంగమ్మ తల్లి ఉంటుంది అని మనకి తెలుసు. ఆ తలలో ఉన్న వెంట్రుకలు ఎలా ఉంటాయి? స్పైరల్గా ఉంటాయి. అలాగే ఈ ఒక్క ఈ మిల్కీ వే కూడా అలాగే స్పైరల్గా ఉంటుంది. దాన్నే ఆధ్యాత్మికంలో ఆకాశగంగా అంటున్నారు. ఇలాంటి ఆకాశగంగలు అనంతకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి ఆకాశగంగలు ఉన్నాయన్నమాట. అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి బ్రహ్మలు, అనంతకోటి విష్ణువులు, అనంతకోటి శంకరులు ఉన్నారు. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమయ్యేదే అక్షరధామము.
ఇది కొంచెం అర్థం చేసుకోనికి మన సైన్స్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఫిజిక్స్లో ఇంటర్మీడియట్లో మనకు ఒక మ్యాగ్నెట్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. మ్యాగ్నెట్ పెట్టేసి ఐరన్ ఫిల్లింగ్స్ మనం దానిపైన కొంచెం చల్లితే ఇలా ఓవల్ షేప్లో 2 సర్కిల్స్ లాగా ఫామ్ అవుతాయి. అలా పైనుంచి వెళ్ళినాయి, మళ్ళీ కింది నుంచి రేస్ వస్తున్నట్లు లెక్క అనమాట మ్యాగ్నెట్ నుంచి. ఇలాంటి ఈ సేమ్ ప్రక్రియనే విశ్వంలో కూడా జరుగుతుందన్నమాట. మన శరీరంలో దీని స్థానం ఏంటి? హృదయ స్థానం. హృదయంకి ఎలా అన్ని రక్త కణాలు వస్తాయి, మళ్ళీ హృదయం నుంచి బయటికి వెళ్ళిపోతాయి శరీర అంగాలకి. అలాగే మన శరీరంలో అదే జరుగుతుంది ప్రక్రియ, విశ్వంలో కూడా అదే జరుగుతుందన్నమాట. అది ఇప్పుడు మనం అక్షరధామ విశిష్టత తెలుసుకున్నాం. మన భూమండలంలో ఉంది, అలాగే విశ్వంలో ఇదే ప్రక్రియ ఉందన్నమాట. ముందు భాగంలో మనము ఈ అక్షరధామ విషయం తెలుసుకున్నాము. రెండో భాగంలో మనము ఈ మందిరానికి రానికి కారణం ఏంటి, అసలు ఈ మందిరంతో మన సంబంధం ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఒక డాక్టర్ ఉద్యోగం రావాలి అంటే ఏ డిగ్రీ ఉండాలి? మన దగ్గర ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. అలాగే ఒక ఇంజనీర్ కావాలంటే బీటెక్ డిగ్రీ ఉండాలి. అలాగే ఒక అకౌంటెంట్ కావాలంటే చార్టర్డ్ అకౌంటెంట్ కావాలంటే మనకి సిఏ డిగ్రీ కూడా ఉండాలన్నమాట. అయితే మరి ఇన్ని మందిరాలకెల్లా ఈ మందిరానికి మనకి ఏ సంబంధంతో వచ్చాము అన్న విషయం విశ్లేషిస్తే మన గురువరులు చెప్పిన మాటల్లో ఈ మందిరంలో ఒక భక్తుడు అడుగు పెట్టాలి అంటే మనము ఒక ఒక్క ముక్క మీద తల పెట్టి రివర్స్గా నిలబడి కాళ్ళు పైకి పెట్టి మన శరీరము శిథిలమయ్యే, దాని తర్వాత మన మనసు శిథిలమయ్యే, దాని తర్వాత మన కోరికలు కూడా శిథిలమయ్యే తపస్సు చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ మందిరంలో అడుగు పెట్టగలరు. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం శిథిలమైన వాళ్ళు మాత్రమే ఈ ఒక్క మందిరంలో అడుగు పెట్టగలరు. ఇప్పుడు మన లోన ఉన్న శరీరాలు కనుక చూస్తే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటి ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మే పరమాత్మ నివాస గృహము. ఇప్పుడు ఇంత తపస్సులో మనకి ప్రాప్తి అయినది విచారం చేస్తే మనకి ఆత్మదర్శనం అవుతుంది. ఎందుకంటే ఈ 3 శరీరాలను శిథిలమైపోయాయి కాబట్టి ఆ ఆత్మలో పరమాత్మ అఖండంగా దర్శనమిస్తాడనమాట. అలాంటి ఒక తపస్సు పూర్వజన్మలో మనం ఎక్కడో చేశాం కాబట్టే ఇవాళ మనం ఈ మందిరానికి రాగలిగాము. ముందు భాగంలో చెప్పుకున్న విషయాన్ని ఈ రెండో భాగానికి కొరిలేట్ చేస్తే ఏంటంటే మనం ఏమనుకున్నాము, అక్షరధామం అనేది ఒక విశ్వ కేంద్రము, దాని చుట్టుముట్టు అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్షరధామం నుంచి ఉద్భవిస్తున్నాయి, అస్తమిస్తున్నాయి అని అనుకున్నాం. అయితే ఈ తపస్సులో దానికి ఎలా కొరిలేట్ అవుతుంది అంటే ఈ 3 శరీరాలు మనముంటున్న ఈ బ్రహ్మాండంలో గనక వదిలిపెడితే, మన శరీరమేమో శ్మశాన వాటికలో వదిలిపెట్టి దాని లోపల ఉన్న సూక్ష్మ శరీరమైన మనసు, బుద్ధి, చిత్తం, అహం అది కూడా మనం ఇక్కడే వదిలిపెట్టడం అంటే ఈ యొక్క పంచ విషయాలని మనసులోకి తీసుకోకుండా మన జీవిత విధానం కనుక ఉండుంటే, మూడో శరీరం కారణ శరీరం శిథిలం అవ్వడం అంటే మనం ఏ కోరిక లేకుండా పూర్తి వైరాగ్యంలో ఉంటే మనము అప్పుడు ఆత్మ అన్న ఒక శరీరంతో ఈ బ్రహ్మాండంలోని నుంచి మనం అక్షరధామానికి ప్రయాణం చేయవచ్చు. ప్రయాణం చేయడమే కాకుండా అక్షర అంటే క్షరం కానిది, ఈ యొక్క ఆత్మ కూడా క్షరం కానిది అని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అంతేకాకుండా సైన్స్ ప్రకారం కూడా సోల్ అనేది బర్త్ లేదు, డెత్ లేదు. అది ఒక శరీరం కాదు, ఒక మనసు కాదు, ఒక కోరిక కాదు అన్నది ఆత్మ అన్నది మన విషయం కూడా తెలుసు. అలాంటి ఆత్మలోనే పరమాత్మ నివసిస్తూ ఉంటాడనమాట. ఆ అక్షరధామానికి మనము చేరుకోవచ్చు. ఆ అక్షరధామానికి, అదే అక్షరధామానికి ఇవాళ మనము ఈ సందర్భంలో రావడం అయిందనమాట. సో మరి ఇక్కడ ఇంత తపస్సు చేసి మనం ఇక్కడికి ఇవాళ ఇంత వయసు వచ్చిన తర్వాత వచ్చాము. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే మనం తపస్సుతో పాటు చిన్నో పెద్దో తప్పులు కూడా చేసుంటామన్నమాట. ఇక్కడ మన మధ్యలో ఉన్న చిన్న పిల్లలు తక్కువ తప్పులు చేశారు కాబట్టి అక్షరధామానికి తొందరగా చేరుకున్నారు.
పెద్దవాళ్ళం కొంచెం ఆలస్యంగా వచ్చాము. అంతేగాని ఇప్పుడు మనం వచ్చాము ఆనంద స్థితిలో ఉండాలి, కానీ దాని కంపారిజన్ కాంపిటీషన్లో మనం ఉండనవసరం లేదు. అది మూడో భాగంలో భాగంగా మనము ఈ మందిరంలో విరాజులైన భగవంతుడు ఎవరు, ఇంత తపము చేయడం వల్ల మనకి ఈ మందిరంలో రానే వచ్చే అర్హత కలుగుతుంది, మరియు ఈ మందిర విశిష్టత మనం ఇంత చెప్పుకుంటున్నాం. అసలు ఎవరున్నారు ఇక్కడ? ఈ మందిరంలోనికి మనం వస్తుంటే మనం ఈ మందిరం ముందు భాగంలో ఉన్న మెట్లు ఎక్కాం. అవి చూస్తే జాగ్రత్తగా గమనిస్తే 3 భాగాలుగా ఉన్నాయి. 8, 8, 8. ఈ మెట్లు కూడా మన బ్రహ్మాండము అన్న ఒక అర్థానికి చాలా విశిష్టమైన జ్ఞాన ప్రాప్తి మనకి కలిగిస్తుంది. ఎలా అంటే ఈ 3 భాగాలనే సంకేతము గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర. బ్రహ్మాండ అధిపతులు, పరబ్రహ్మ నియమించిన బ్రహ్మాండ అధిపతులు, సత్యమందులైన పార్వతీమాత, లక్ష్మీమాత, సరస్వతీమాతతో ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులు బ్రహ్మాండంలోని జీవులకి అందరికీ కూడా బ్రహ్మ విద్య బోధిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ బ్రహ్మ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అందులో బ్రహ్మదేవుడి రెస్పాన్సిబిలిటీ 84 లక్షల శరీరాలని తయారు చేస్తుంటాడు గర్భంలో. ఈ గర్భం అనేది, ఈ జననం అనేది 4 విధాలుగా మనకి అవుతుంది. ఒకటి విత్తనము, రెండోది మురికి నుంచి వచ్చే క్రిమి కీటకాలు, మూడోది గుడ్డు నుంచి, నాలుగోది గర్భధారణ జంతువులు, గుడ్డు నుంచి వచ్చేది పక్షులు అన్నమాట. ఈ 4 ద్వారాల ద్వారా బ్రహ్మదేవుడు 84 లక్షల శరీరాలని తయారు చేస్తూ ఉంటాడనమాట. అది గురుర్ బ్రహ్మ. గురుర్ విష్ణు ఈ గర్భంలో నుంచి, గుడ్డులో నుంచి, మురికిలో నుంచి, విత్తనంలో నుండి వచ్చిన జీవరాశుల శరీరాలతో కార్యం చేయిస్తూ ఉంటాడనమాట. విష్ణుమూర్తి కర్మప్రదాత, కార్యం చేయిస్తూ ఉంటాడు. ఐశ్వర్య ప్రదాత కూడా అనమాట. అష్టలక్ష్మిలు కూడా ఆవరిస్తాయి అన్నమాట. అయితే 3వ భాగమైన గురుదేవో మహేశ్వర, ప్రతి కార్యక్రమానికి కూడా, ప్రతి కార్యానికి సమయాన్ని కేటాయిస్తాడు శంకరుడు అనమాట. ఇలా ఈ త్రిమూర్తులు శరీరము, కార్యము, సమయముతో బ్రహ్మ విద్య నేర్పిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ యొక్క శరీరాలని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే, తిరుపతిలో మనం దర్శనానికి వెళ్ళినప్పుడు గ్యాలరీస్ ఉంటాయి. ఒక్కొక్క గదులలో మనం ఉంచి అలా 30 గదులలో మారుస్తూ లైన్లోకి వెళ్తామన్నమాట. ఆ తర్వాత వెండి దర్వాజా, తర్వాత వెండి ద్వారము, వెండి వాకిలి, బంగారు వాకిలికి వెళ్తాం. అలాగే ఈ పరబ్రహ్మ స్వరూపమైన మనిషి రూపం, పరబ్రహ్మ తన ధామంలో సాకార రూపంలో ఎలా ఉంటారో ద్విభుజాలుగా, అలా మనిషి స్వరూపం అనేది ఎగ్జాక్ట్గా పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. ఈ స్వరూపానికి వచ్చే ముందు ప్రయాణము మొక్కల ద్వారా ఎలా అయితే ఉత్పన్నమవుతుందో శరీరము, అందులో శక్తి వేర్ల వరకు ఉంటుంది. తర్వాత జంతువులలో వసుదేవ కుటుంబంలో వెన్నుపూసలో ఉంటుంది. మనిషికి సంపూర్ణంగా మెదడు భాగంలో తల భాగాని వరకు ఉంటుందన్నమాట. అందుకని ఆలోచన శక్తి మనిషికి ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ గ్యాలరీస్లో ఉన్నప్పుడు జీవుడు ఈ 83,99,999 శరీరాల్లో ఉన్నప్పుడు పరబ్రహ్మ మహిమ ఎలా జీవుడికి బోధిస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్, మనము మామిడి చెట్లో ఉన్నాం అనుకోండి. మామిడి వేర్లు ఏం చేస్తున్నాయి? నీళ్ళని భూమి నుంచి లాగుతుంటుంది అనమాట. లాగి ఆ నీటిని మామిడి రసం ఎలా తయారు చేస్తున్నారు అనేది మనకి దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే నిమ్మ చెట్లో ఉన్నప్పుడు నిమ్మ రసము, చింత చెట్లో ఉన్నప్పుడు చింత రసము, అలాగే అల్లనేరేడు పండ్లు, దానిమ్మ పండ్లు, ఇవన్నీ ఉత్పన్నమవుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనిస్తే చెట్టుకి 5 భాగాలుగా ఉంటాయి. ఒకటి ఆకులు, పువ్వులు, పండు, విత్తనము మరియు కొమ్మలు అన్నమాట. అయితే ఈ ఆకులేంటి? మనకి ఆయుర్వేదం, వైద్యం చేయడానికి పనికొస్తాయి. పువ్వులేంటి? అలంకరణకి పనికొస్తాయి. పండేంటి? ఆహారానికి పనికొస్తుంది. ఈ 4వ విత్తనం అనేది ఆత్మస్వరూపము, ఆ కొమ్మలు అనేది పరమాత్మ స్వరూపం అన్నమాట. ఇలా మనకి స్పష్టంగా ఆ ఒక్క మొక్కలో మాత్రం స్పష్టత కనబడుతుంది. ఆ తర్వాత వచ్చే క్రిమి కీటకాలు, పక్షులు, జంతువులలో ఈ 5 అంగాలు అనేది 5 శరీరాలు
అంతర్ముఖమైపోతాయి అన్నమాట. బాహ్యముఖంగా ఉన్న పంచభూతాలను చూస్తే ఇంకా అసలు ఇప్పుడు చెట్లలో అంటే పండులో పుట్టి ఉండే విత్తనము, కానీ పంచభూతాలలో మొత్తం 100% బాహ్యంగా ఉంటుంది. ఎలా? ఆకాశము, వేడి, గాలి, నీరు, మట్టి. ఈ చెట్లలోకి వచ్చేసరికి విత్తనము ఆత్మ అనేది పండు లోపలికి వెళ్తుంది. అలాగే ఇంకా జంతువులు వచ్చేసరికి శరీరం వచ్చేసరికి మనకి ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఆత్మ, పరమాత్మ అంతర్ముఖమైపోతుంది అనమాట. ఈ 83,99,999 శరీరాలను దాటిన జీవుడు మనిషి శరీరం వచ్చిన తర్వాత పరీక్ష అన్నమాట. అయితే ప్రతి జంతువు చూడండి ఒక్కొక్క కార్యం చేస్తూ ఉంటుంది. గుర్రం పరిగెడుతుంటుంది, గాడిద చాకరీ చేస్తూ ఉంటుంది, ఇలా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈ మనిషి శరీరంలో పరీక్ష అన్నమాట. భగవంతుడు మనసు అనేది ఇచ్చిన మనిషికి ఎన్ని మహిమలు గుర్తున్నాయి అని మనకి ఈ యొక్క మనిషి శరీరము వదిలిన తర్వాత ఆత్మకి ఒక ప్రశ్న వేస్తారనమాట. మనము ఈ మనిషిలో జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ అష్టలక్ష్మిల స్పృహ వచ్చేసరికి ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, విద్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, ఇవన్నీ వచ్చేసరికి ఏమవుతుందంటే అష్టదిగ్బంధనం అయిపోతున్నాడు అనమాట. ఈ లోభము పెరిగి మదమత్స, కామక్రోధం, మదమత్స ఇవన్నీ వచ్చేసరికి, అహంకారం ఇవన్నీ వచ్చేసరికి ఈ అష్టదిగ్బంధనం అయిపోయి ఈ యొక్క మహిమలను చూసిన స్పృహలో ఉండక, అవన్నీ విచారం చేయక, గుర్తుపెట్టుకోక, మననం చేయక, నిధిధ్యాసం చేయక, అందరిలో దివ్యత్వం అనే ఒక భావన కోల్పోయి మానవ దృష్టితో చూడడం మొదలు పెడతాడనమాట. అందుకనే జీవహింస కూడా విచ్చలవిడిగా చేస్తూ ఉంటాడనమాట. అహంతో. అహం అనేది భయంకరంగా ఉత్పన్నమవుతుందన్నమాట మనిషి శరీరంలో. అదే వాడి పతనం అనమాట. ఈ 83 లక్షల శరీరాలు వచ్చేసరికి ప్రతి జీవి కూడా భగవంతుడి ఆధీనంలో ప్రయాణం చేస్తూ వస్తుంది. ఇంకా మనిషి వచ్చేసరికి అన్నిటినీ నేను రూల్ చేస్తున్నాను, ఈ ఒక అన్ని గుణాలు నాలో ఉన్నాయి అని వ్యక్తపరుస్తుంటాడు. అంటే మనుషులు కుక్కలాగా అరుస్తుంటారు, గాడిద చాకిరీ చేస్తుంటాడు, గుర్రంలాగా పరిగెడుతుంటారు, పులిలాగా గాండ్రిస్తుంటారు, సర్పాలలాగా కాటేస్తుంటారు, ఇలా అన్నీ చేస్తుంటారు అనమాట. అందుకని మనిషి ఏదైతే చెయ్యాలో, మనిషి శరీరం వచ్చిన తర్వాత భగవంతుడి స్మృతులు, భగవంతుడి ఐశ్వర్యాలు, భగవంతుడి మహిమలు గానం చేయాలో అవి మర్చిపోయి మనము విరుద్ధంగా ఈ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని కాలదనుకుంటున్నాం అనమాట. సో అలాంటి బ్రహ్మాండంలో మనము ముక్తి పొందడం అసాధ్యం కాబట్టి ఆ విశ్వకేంద్రం నుంచి మనం ఉంటున్న ఈ బ్రహ్మాండానికి ఇప్పుడు పరబ్రహ్మ రావడం జరిగిందనమాట. ఎవరితో? పరబ్రహ్మతో పాటు అక్షర బ్రహ్మని కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఈ ముక్తుడు అక్షర బ్రహ్మ ప్రస్తావన, పరబ్రహ్మ ప్రస్తావన మనకి 5,000 సంవత్సరాల క్రితమే కృష్ణుడు భగవద్గీతలో తెలియజేయడం జరిగిందనమాట. మరి ఈ శ్లోకం కూడా మనం చదువుకున్నాం కదా, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. మనకి ఇప్పటివరకు తెలిసిన భగవంతులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వాళ్ళ ద్వారా వచ్చిన అవతార పురుషులు, వాళ్ళ సంతానంగా పుట్టిన వాళ్ళు కూడా మనం భగవంతులాగా తెలుస్తున్నాము. ఆ శంకరుడి పైన మనం పరబ్రహ్మ అన్నాం, ఎందుకంటే దానిపైన మనకి ఇప్పటివరకు అవగాహన లేదు కాబట్టి. కానీ ఇప్పుడు కాలమాన ప్రకారము 1781 సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణుడు అక్షరధామం నుంచి మన బ్రహ్మాండానికి రావడం జరిగింది. చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది. గుజరాత్ బాత్రా గ్రామంలో 1785లో మనకి అక్షర బ్రహ్మ జననం తీసుకోవడం జరిగిందనమాట. ఈ మందిరంలో అటుపక్క ఇటుపక్క ఉన్న విగ్రహాల పేర్లు హరికృష్ణ మహారాజు, గణేశ మహారాజు, ఈ యొక్క పూర్ణ పురుషోత్తమ నారాయణుడు చిన్నతనం పేర్లు అనమాట. ఇక్కడ 11 సంవత్సరాల వరకు అద్భుతమైన లీలలను ప్రదర్శించి సకల శాస్త్ర జ్ఞానాన్ని పొంది
తల్లిదండ్రులు ఎంత ధన్యులు చూడండి. పరబ్రహ్మ తన గర్భం నుంచి పుట్టిన పరబ్రహ్మ అంటే ఆ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అనమాట, ఎంతో తపం చేసుకున్న వాళ్ళు. అందుకని వాళ్ళకి ముందు అక్షరధామంలో స్థిర నివాసం ఇచ్చారనమాట. ఇచ్చి ఇంకా 11 ఏట గృహత్యాగం చేశారనమాట. గృహత్యాగం చేసి ఆయన మిషన్ ఏంటి, అక్షర బ్రహ్మని అందరికీ పరిచయం చేయించాడు అనమాట. ఇప్పటివరకు వచ్చిన అవతార పురుషులు ఎవ్వరు కూడా ఒక ముక్తుణ్ణి ఎవరికి పరిచయం చేయించలేదు. రాముడు వచ్చాడు, రావణాసురుని అంతం చేశాడు. కృష్ణుడు వచ్చాడు, కంసుని అంతం చేశాడు. ఆ తర్వాత వామనుడు వచ్చాడు, మహాబలిని అంతం చేశాడు. ఆ తర్వాత నరసింహస్వామి వచ్చాడు, హిరణ్యకశిపుని అంతం చేశాడు. అమ్మవారు వచ్చింది, మహిషాసురుని అంతం చేసింది. కానీ ఒక ముక్తుడిని పరిచయం చేయించలేదన్నమాట. కానీ ఇప్పుడు ముక్తిని పరిచయం చేయించి 11 సంవత్సరాలు గృహత్యాగం చేసి ఆ తర్వాత భారతదేశం అంతా 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 24 రోజులు నడవడం జరిగిందనమాట. నడుస్తున్నప్పుడు కూడా మానస సరోవర్ ఎక్కడం కూడా జరిగిందనమాట. అది అక్టోబర్ మాసంలో చాలా భయంకరమైన వాతావరణంలో. అలా సరియు నది కూడా వెళ్ళారంట. సరియు నది ఏంటి, మనకి మానస సరోవర్ నుంచి ఇలా అయోధ్య గుండా బంగాళాఖాతానికి వెళ్ళే నది అనమాట. ఈ నీలకంఠ పేరుతో ఈ ఘనశ్యాముడు ఆ సరియు నదికి ఆపోజిట్గా స్విమ్ చేసి వెళ్తాడనమాట. ఎంత భయంకరం చూడండి, ఎంత కష్టం చూడండి. మనకి యూట్యూబ్లో కూడా ఇప్పటివరకు 8 వీడియోస్ రిలీజ్ అయ్యాయి నీలకంఠం అని. మనం పిల్లలతో సహా మనం చూడవచ్చు అనమాట. అయితే ఈ భారతదేశం అంతా తిరగడానికి కారణం ఏంటి, మనలో ఎంత అజ్ఞానంతో భక్తి చేస్తున్నామో, ఎంత జ్ఞానంతో భక్తి చేస్తున్నాము, ధర్మ జ్ఞాన వైరాగ్య భక్తి ఎంతగా మనం చేస్తున్నాము. ధర్మరహితంగా ఆత్మజ్ఞానం లేక ఈ ప్రపంచ విషయాలతో మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామని అసెస్మెంట్ చేయడానికి వచ్చారనమాట. అంతేకాకుండా ఈ బ్రహ్మకి ఇప్పుడు మనకి 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో మొట్టమొదటి మిథ్య మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం ఉన్నాం. మనకి 12 గంటలు ఎలాగో ఈ బ్రహ్మకి, విరాట బ్రహ్మకి, బ్రహ్మాండాధిపతి అయిన విరాట బ్రహ్మకి రోజుకి 1000 మహాయుగాల సమయం. అలా మరి 50 సంవత్సరాలు అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది. ఇలా ఈ కోట్ల యుగాలలో ఎంతోమంది ముముక్షులు ఉన్నారు ఈ బ్రహ్మాండంలో, ఘోర తపస్సు చేసిన వాళ్ళు. అలాగే త్రేతయుగంలో లోని జాంబవంతుడికి నీలకంఠుని స్వామి అత్యాంతిక ముక్తి ప్రదానం చేయడం జరిగిందనమాట. ఇలా తిరుగుతూ తిరుపతికి కూడా వచ్చి 3 నెలలు ఉండడం జరిగిందనమాట. ఆ తర్వాత మంగళగిరిలో కూడా ఉన్నారు. తర్వాత రామేశ్వరం, అలా కేరళ నుంచి మళ్ళీ కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి గుజరాత్కి వెళ్ళి అక్కడ లోజు గ్రామంలో రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి ద్వారా అనాది తత్వాలు జీవుడు, ఈశ్వరుడు మాయలో ఉంటారు, మాయ బయట మనకి గుణాతీతానంద స్వామి అక్షర బ్రహ్మ, పరబ్రహ్మ ఉంటారు అన్న అనాది తత్వాలను తెలియజేయడం జరిగిందనమాట. మనకి అద్వైత సిద్ధాంతంలో ఏం చెప్పారు రామానుజులు గారు, మనకి ఆత్మ పరమాత్మ జ్ఞానం ఇచ్చారు. ఆ తర్వాత విశిష్ట అద్వైత సిద్ధాంతంలో రామానుజులు గారు మనకి ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరుకోవాలంటే మాయ దాటాలి అని పూజా విధానం అంతా ఇచ్చారు. తర్వాత వచ్చిన మనకి మధ్వాచార్యులు వీళ్ళు కానీ మనకి శుద్ధ విశిష్ట అద్వైతము, ద్వైత అద్వైతము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనకి నవ్య విశిష్ట అద్వైతంలో చాలా స్పష్టతగా జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అనే అనాది తత్వాలు చెప్పడం జరిగిందనమాట. ఇలా రామానంద స్వామి ఆశ్రమం గుండా ఈ ఒక అద్భుతమైన హిందూ సాంప్రదాయాన్ని ఇంకా దృఢం చేసి స్త్రీ పురుషుల మర్యాదని పక్కగా పాటిస్తూ, బ్రహ్మచర్యాన్ని పక్కగా పాటిస్తున్న సాధుల ద్వారా మనకొక ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు మనకి అందించారనమాట. అది ఈ యొక్క మందిరంలో ఉన్నవారు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. ఇక్కడి వరకు బ్రహ్మాండమైంది. ఈ బ్రహ్మాండాన్ని వల్ల మనము తెలియకుండానే బయటికి వచ్చి గురు సాక్షాత్ అక్షర బ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ దర్శన భాగ్యము మనకి కలిగిందనమాట. ఇప్పుడు 4వ భాగంగా మనము ఈ ఒక్క భగవంతుడు ఎందుకు రావడం జరిగింది అన్న విషయం కూడా తెలుసుకుందాం. మనకి ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి, ఆ బ్రహ్మాండంలో మాయ అనేది ఎందుకు సృష్టించబడింది, ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి పిల్లలకి ఇంట్లో చదువు చెప్పగలమా, మనం అంతా ఎడ్యుకేటెడే కదా, అయినా మమకారం అంటే వచ్చి మనం స్కూల్కి పంపించడం జరుగుతుందనమాట. అలాగే
పరబ్రహ్మ తత్వము జీవులకి బోధించడానికి భగవంతుడు ఈ బ్రహ్మాండాలు ఉత్పన్నం చేస్తూ అందులో మాయ అనే దాన్ని కూడా ఉంచి, మాయ అనేది ఏంటంటే భగవంతుడికి ఒక ఇంటర్వ్యూ ప్యానల్ లాంటిది అనమాట. భక్తుడికి ఒక ఇంటర్వ్యూ చేస్తుందన్నమాట. ఎంత భక్తి చేస్తున్నాడు అన్నది ఒక పరీక్ష పెడుతుందన్నమాట. అది కూడా మనిషి రూపం వచ్చిన తర్వాత 84 లక్షల శరీరాలలో మనిషి రూపంలో మాయ అనేది పరీక్ష ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మరి వీరు ఎందుకు రావడం జరిగిందంటే మనమున్న ఈ బ్రహ్మాండంలో ఎంతమంది జీవులు ఉన్నారో తెలుసా? పాతాళం నుంచి పైన ఆకాశం వరకు ఎన్ని ఆవాలు పోస్తే అంతమంది జీవులు ఇక్కడ ఉన్నారంట. వీళ్ళందరికీ అత్యాంతిక ముక్తి కలిగించడానికి వచ్చారనమాట. మరి ఇప్పటి వరకు వచ్చిన దేవీ దేవతలు ఎవరు? వీరందరూ కూడా ఈ బ్రహ్మాండంలో వాసులు. ఈ బ్రహ్మాండంలో 14 లోకాల్లో పై లోకాల్లో ఉన్న సత్యలోకము, వైకుంఠము, కైలాసం నుండి మన ఉన్న ఈ భూమండలానికి రావడం జరిగింది. అప్పుడప్పుడు అసురులు ఏంటంటే ఋషులని బాధించేవాళ్ళు. ఈ బాధలో భాగంగా ఋషులు ఈ మోరని పెట్టుకునేవాళ్ళు అనమాట. ప్రార్థనని సమర్పించేవాళ్ళు అన్నమాట. ఎవరికి? పరబ్రహ్మకి. అలా ప్రార్థనలు సమర్పించుకున్నప్పుడు ఆ పరబ్రహ్మ ఈ పైలోకాల్లో ఉన్న బ్రహ్మాండంలోని పైలోకాల్లో ఉన్న సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు, వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి, పైన కైలాసంలో ఉన్న శంకరుణ్ణి మనకి ధర్మస్థాపన చేయనికి భూమండలానికి పంపించేవాళ్ళన్నమాట. పంపించి ఆ అసురులతో యుద్ధం చేసి ఆ అసురుల్ని అంతం చేసి ధర్మస్థాపన చేస్తూ ఉండేవాళ్ళన్నమాట. అందులో భాగంగానే రాముడు రావణాసుని అంతం చేయడం జరిగింది, కృష్ణుడు కంసుని అంతం చేయడం జరిగింది, వామనుడు మహాబలిని అంతం చేయడం జరిగింది, నరసింహస్వామి హిరణ్యకృష్ణుని అంతం చేయడం జరిగింది, అమ్మవారు మహిషాసురుని అంతం చేయడం జరిగిందనమాట. ఇలా ఇప్పటి వరకు వచ్చిన భగవంతులందరూ కూడా మనం ఈ బ్రహ్మాండంలో ఉన్న 14 లోకాల్లో పై లోకాల్లో ఉన్నవారు మాత్రమే. కానీ ఇప్పుడు వచ్చింది విశ్వకేంద్రమైన అక్షరధామం నుంచి మనము ఉంటున్న ఈ బ్రహ్మాండంలోని భూమిపైకి సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణుడు, సాక్షాత్తు అక్షర బ్రహ్మ. మనకి పరబ్రహ్మ దర్శనము డైరెక్ట్గా చూడలేము అనమాట. ఎందుకంటే తన దివ్య స్వరూపం చాలా అఖండంగా ఉంటుందన్నమాట. ఈ అక్షర బ్రహ్మ ద్వారానే పరబ్రహ్మని మనం చేరుకోగలం అనమాట. అలాంటి అక్షర ముక్తుని మనకి ఈ భూమండలానికి తీసుకురావడం జరిగింది. ఆయన 24 గంటలు ప్రతి శరీరంలో దివ్యంగా భగవంతుని దర్శనం చూస్తాడు. భగవంతుని దృష్టితో అన్ని పనులలో భగవంతుని దృష్టితో చూస్తారు. మరియు అన్ని సమయాల్లో భగవంతుని ధ్యానంలో ఉంటాడనమాట. అలాంటి వారే అక్షర బ్రహ్మ అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. అర్జునుడికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒక పక్కనేమో శ్రీకృష్ణ నాకు యుద్ధంలో గెలిపించాను అని కోరుకొని తీసుకొని వస్తాడు. సైన్యము కాకుండా నాకు కృష్ణుడు కావాలని. నీ యుద్ధ భూములకు వచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు నేను మా అన్నదమ్ములైన దుర్యోధనుడితో ఎలా యుద్ధం చేయాలి, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మ పితామహులైన గురువులతో నేను ఎలా యుద్ధం చేయాలని ఒక క్వశ్చన్ వేస్తుంటాడు అర్జునుడు కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీవు ఉన్నది యుద్ధ భూమిలో, నువ్వు చూస్తున్న శరీరాలన్నీ కూడా స్థూల శరీరం. అది ఇవ్వాలైనా పడిపోవాల్సిందే, ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత పడిపోవాల్సిందే. కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఎవరనేది నాకు తెలుసు. నీవు పడగొట్టేది కేవలం శరీరాన్ని, ఒక ఇల్లును మాత్రమే. ఆ లోపటున్న ఆత్మ ఎవరనేది నీకు తెలియదు అని చెప్పి ఈ ఒక్క మానసిక స్థితి, అర్జునుడి మానసిక స్థితిని అక్షర బ్రహ్మ మానసిక స్థితి వరకు తీసుకొస్తాడనమాట. అదే 8వ చాప్టర్లో అక్షర బ్రహ్మ యోగం చూపెట్టి ఆ తర్వాత మాత్రమే 9వ చాప్టర్ నుంచి 18వ చాప్టర్ వరకు పరబ్రహ్మ స్వరూపం, విరాట స్వరూపం చూపెట్టడం జరుగుతుందన్నమాట. ఈ 8వ చాప్టర్లో ఎందుకు చెప్పడం జరిగింది? 8 అనేది మన శరీర భాగంలో 8వ స్థానంలో ఉంది మనిషి జన్మ అన్నమాట. ఎలా? పంచభూతాల 5, 6వది చెట్లు, 7వది వసుదేవ కుటుంబంలో భాగంగా, 8వది మనిషి అయిన ఒక భక్తుడు అనమాట. ఆ భక్తుడి స్థాయికి తీసుకొచ్చి భక్తిలో భాగంగా సమాధి స్థితిలో, ఈవెన్ అష్టాంగ యోగ సిద్ధంలో కూడా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఈ 8వ స్థానంలో అర్జునుడిని సమాధి స్థితికి తీసుకొచ్చి ఈ యొక్క అక్షర బ్రహ్మ నిరంతరంగా సమాధి స్థితిలో పరబ్రహ్మ ధ్యానంలో ఉంటాడనమాట. అలాంటి అక్షర బ్రహ్మని మనకి
తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఎందుకొచ్చారు? ఎందుకు ఈ అక్షర బ్రహ్మని తీసుకొచ్చారంటే, మనలో ఉన్న అనాది అజ్ఞానం పోగొట్టి, మనలో భక్తిని పెంచనీకి. ఇప్పుడు మీరు అంటారు, మనం అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, మనం చదువుకున్న వాళ్ళం కదా, మళ్ళీ అజ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే, చూడండి, 83 లక్షల శరీరాల నుంచి మనం బయటికి వచ్చిన మనిషి అవన్నీ ఆ మహిమలు రోజు మన 24 గంటలలో స్మరిస్తున్నామా? అసలు ఒక్కటి కూడా స్మరించాం. ఎప్పుడన్నా మన ఇంటికి మామిడి పండ్లు తీసుకొస్తే మనం ఏమంటాము? ఈ మోండా మార్కెట్ నుంచి తీసుకొచ్చాము, కోటి నుంచి తీసుకొచ్చాము అంటాం, కానీ భగవంతుడి ప్రసాదం అని ఎప్పుడైనా అంటామా? ఇంకా జంతువులను అయితే హింస పెట్టేసి జీవహింస చేస్తూనే ఉన్నాం, అది మనకి బాగా తెలుసు. మూడవది, మనుషులను కూడా మానసికంగా శారీరకంగా బాధ పెడుతున్నాం. అంటే దేనిలో కూడా ఏ శరీరాలలో మనం భగవతత్వం చూడట్లేదు. ఏ పనులలో కూడా, ఏ పని చేసినప్పుడు కూడా లౌకికమైన నేను ఇంత సంపాదిస్తున్నాను అంటాం, కానీ నేను ఈ పని చేస్తున్నాను అంటాం, కానీ భగవంతుడు సర్వకర్త అని మనం ఏమన్నా తలుస్తున్నామా? అంతేకాకుండా అన్ని సమయాలలో భగవంతుని కార్యం చేసి, భగవంతుని ప్రసన్నం చేసే కార్యం చేస్తున్నామని మనం తలుస్తున్నామా? లేదు. అలాంటిది అనాది అజ్ఞానం అన్నమాట. ఇప్పుడు జీవహింస చేసే వాళ్ళు చూడండి, సో ఇంటెలిజెంట్. ఎలా అంటే, మన ఇంట్లో మామూలుగా పూజా రూము కిచెన్ పక్కకు ఉంటుంది. పిల్లలు కూడా చెప్తారు, నాన్ వెజ్ తిని నాన్న అమ్మ నువ్వు ఆ గుడిలోకి వెళ్ళొద్దు, పూజా రూమ్లోకి వెళ్ళొద్దు అంటాం. మరి వాసన వెళ్తలేదా? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నాం, ఎవరు పిచ్చోడవుతున్నాం? ఇది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. అంతేకాకుండా ఒక 2000 స్క్వేర్ ఫీట్లో 3000 స్క్వేర్ ఫీట్లో ఇప్పుడు మనము ఫ్లాట్లు కట్టుకుంటున్నాం, కానీ పూజా మందిరం ఎంత ఉంచుతాం మనము? 10 స్క్వేర్ ఫీట్ కూడా ఉండదు. అంటే భగవంతుని చిన్నగా ఉంచి ఇంట్లో మనము భగవంతుని ముందు పెద్దగా తిరుగుతున్నాం అనమాట. ఇది మన అనాది అజ్ఞానం అనమాట. ఇలా ఇంకొంతమంది మహావీరులు ఉంటారు, మహాజ్ఞానులు ఉంటారు. ఏంటంటే, నాన్ వెజ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు తింటాను, శనివారం వెంకటేశ్వర స్వామి తినాను. అంటే వెంకటేశ్వర స్వామి సోమవారం నుంచి శుక్రవారం లేడా? ఇదొక ధోరణి అనమాట. మూడవది, మనము నార్మల్గా చనిపోయిన వాళ్ళని ఎక్కడ శ్మశాన వాటికలో ఉంచుతాం. అంటే మన కడుపు శ్మశాన వాటికనా? మన హృదయంలో ఉన్న పరబ్రహ్మ ఉన్నాడు, ఆయన ఎంత బాధపడతాడు, ఒక జీవహింస చేస్తాడని మనం ఆలోచిస్తున్నామా? ఇప్పుడు మన ఇల్లు ఎవరైనా కూలగొడితే మన సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. మరి ఆత్మలకి భగవంతుడు ఇంత అద్భుతమైన శరీర ధారణ చేసి ఆ జీవులకి ఒక ఆధారంలాగా ఒక ప్రవర్తన, భగవంతుని మహిమలు చూసే శరీరాన్ని ఇచ్చినప్పుడు ఆ శరీరాలను కూడగొడుతుంటే మరి భగవంతుడు ఎంత బాధపడాలని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? లేదు. ఇది అనాది అజ్ఞానం అన్నమాట. ఇలా అనాది అజ్ఞానం పోగొట్టి ధర్మము, జ్ఞాన, వైరాగ్య, భక్తి మీద మనం నడిపనికి ఆ అక్షర బ్రహ్మని తీసుకురావడం జరిగిందనమాట. ఆయన ద్వారా మన భక్తిని పెంచడానికి. ఇప్పుడు ధర్మం అంటే మనం ఏమంటాం? నార్మల్గా ఎవరికైనా దానం ధర్మాలు చేస్తే ధర్మం అని అంటాం, కానీ ఆ దాన ధర్మాలు చేస్తే ధర్మం కాదు. గృహస్థ ధర్మాలు ఏంటి? జీవహింస చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, జూదం ఆడొద్దు, మందు తాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, శత్రుత్వంతో చూడొద్దు. ఇవి ధర్మాలు అనమాట. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం కాదు. నేను చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయినా, డాక్టర్ అయిపోయినా, నేను ఇంజనీర్ అయిపోయినా, సైంటిస్ట్ అయిపోయినా, ఇవి కాదు. ఆత్మజ్ఞానం పొందాలి. మూడోది, ప్రపంచంలో విషయాలతో మనం వైరాగ్యంగా ఉండాలి. ఎందుకంటే పంచ విషయాలని మనం మెదడులోకి తీసుకుంటే ఏమవుతుంది? భక్తి తక్కువైపోతుంది. 100లోకి వెళ్ళి 40% లౌకికమైన పంచ విషయాలు ఉంటే మిగిలేదు 60%. అలా ప్రపంచం నుంచి వైరాగ్యంగా ఉండాలి. తర్వాత భక్తి చేయాలి. భక్తి ఎలా? నిస్వార్థ, నిర్లోభ, నిష్కామ, నిర్భయ, నిస్నేహ, ఇలాంటి భక్తి, సేవాభావంతో మనం భక్తి చేయాలన్నమాట. ఇలా ధర్మ జ్ఞాన వైరాగ్య భక్తి చేస్తేనే భగవంతునితో మనము అత్యాంతిక ముక్తి పొంది స్థిర నివాసం ఉండడం మనకి ప్రసాదం. మామూలుగా ఇన్ని రోజులు ఇప్పుడు శ్రీజీ మహారాజ్ ఈ శ్రీజీ మహారాజు సహజానంద స్వామి రాకముందు మనము ఎలా భక్తి చేస్తుండే, ఎవరిని ధ్యానం చేస్తుండే? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఇక్కడి వరకు ముక్తి ఎంత లభించింది? మనకి రోజువారీ కార్యక్రమంలో మనకి ముక్తి లభించిందంటే బ్రహ్మ దగ్గర మనకి ముక్తి సర్టిఫికేట్ లభించింది. అది నిత్యముక్తి అన్నమాట. అంటే ఒక రోజుకి. మరి మన ఆయుష్ అంతా, మన జీవితం అంతా ఒక ముక్తిలాగా మనం జీవించాలంటే అది విష్ణుమూర్తి ద్వారా మనకి నిమిత్తమైన ముక్తి ప్రదానమైంది. ఇంకా మనకి శరీరం పోయినప్పుడు, మనకి శరీరం దహనమైనప్పుడు దాని ముక్తి శంకరుడి దగ్గర మనకి ప్రాప్తి అయ్యేది మనకి
నిత్యముక్తి, నిమిత్తముక్తి, ప్రకృతి ముక్తి. ఎందుకంటే ప్రకృతి అంటే శంకరుడు అనమాట. అక్కడి వరకు వచ్చింది, కానీ ఆత్యాంతిక ముక్తి మనమున్న ఈ బ్రహ్మాండంలో ఇప్పటివరకు ఎవరికి లభ్యం కాలేదు. ఇప్పుడు మనకి పరబ్రహ్మ వచ్చాడు కాబట్టి ఈ జీవులకందరికీ ఆత్యాంతిక ముక్తి ప్రదానం చేసే కార్యక్రమం మొదలైందనమాట. అది ఇప్పుడు వచ్చిన ఈ అక్షరధామంలో విరాజులైన సాక్షాత్తు అక్షర బ్రహ్మ, పరబ్రహ్మ మనము ఎందుకు వచ్చారన్న దానికి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇది చాలా అద్భుతమైన ఐడెంటిటీ కార్డు. ఇప్పుడు మనం లౌకికంగా ఉరిశిక్ష మాఫ్ చేయాలంటే ఎవరు చేయగలరు? చీఫ్ మినిస్టర్ చేయగలరా? హైకోర్టు చేయగలరా? సుప్రీంకోర్టు చేయగలరా? ప్రైమ్ మినిస్టర్ చేయగలరా? లేదు, ప్రెసిడెంట్ మాత్రమే చేస్తారు. అలాంటి ఒక ప్రెసిడెంట్ ఏదైతే ఉందో ఆ ఐడెంటిటీ కార్డు మనకి పరబ్రహ్మ ఐడెంటిటీ కార్డు దొరికిందనమాట. అది జాగ్రత్తగా పెట్టుకుందాము. ఈ యొక్క స్మృతులని రోజు పడుకునే ముందు మనం ఒక 15 నిమిషాలు నేను పరబ్రహ్మ ధామానికి, అక్షరధామానికి వచ్చాను అన్న స్మృతిని గుర్తు చేసుకుంటుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ అక్షర బ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ ధామానికి మనం అదృష్టవశాత్తు వచ్చాము. ఈ స్మృతులని మర్చిపోకుండా ఉండి, ఇంకా మన అంతకాలంలో ఎలా ఉంటుంది, యమధర్మరాజు రాడనమాట. ఎందుకంటే యమధర్మరాజు రాడు, యమధర్మరాజు దూతలు రారు. మనకు వచ్చి తీసుకెళ్ళేది పార్షదులు, భగవంతుని భక్తులు, లేదా భగవంతుని సేవకులు, లేదా ఇక్కడ ఉన్న గురువర్లు ఉన్నారు కదా, శ్రీజీ మహారాజ్ కానీ, అక్షర బ్రహ్మ కానీ, భగజీ మహారాజ్, శాస్త్రి మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్, మహాన్ స్వామి మహారాజ్ ఎవరో వచ్చి మన చేతి పట్టుకొని వెళ్తారు. సో ఇక్కడ అక్షరధామంలో అడుగుపెట్టినందుకు మనకి అత్యాంతిక ముక్తి గ్యారెంటీ. అనాది అజ్ఞానంలో ఇంకొక మాట మర్చిపోవడం జరిగింది. అది మనకి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏంటంటే నార్మల్గా గుడికి వెళ్ళి భగవంతుని అన్ని కోరికలు కోరుతూ ఉంటాం అన్నమాట. కోరికలు ఎందుకు కోరుతారంటే భగవంతుని మీద నిష్ట లేకపోతేనే కోరిక అనేది కోరడం జరుగుతుంది. భగవంతుడు హృదయంలో ఉన్నాడు, భగవంతుడు సర్వపరి, సర్వకర్త, ప్రకట సాకారంలో ఉన్నాడు అన్న ఒక ఉపాసనతో జీవించే జీవుడికి ఈ ఒక కోరికలు అనేది కోరడం అన్నమాట. అయితే కోరికలు అనేది కోరితే మనం ఎలా, ఇప్పుడు మన ఇంటికి ఒక భిక్షగాడు వచ్చాడు అనుకోండి, మనకు భిక్షాంతి అంటే మనం ఏదో ఉంటే వేస్తాం, లేకపోతే పోరాయన నాన్న అంటాం. మరి ఇంట్లోకి పిలుచుకుంటామా? లేదు. ఇలా మనం కోరికలు కోరుకోవడం వల్ల జరగడం ఏంటంటే భగవంతుడు కూడా అలా ఇస్తున్నాడు, వెళ్ళిపోమంటున్నాడు అనమాట. మనం గుళ్ళోకి వెళ్ళాల్సింది ఎందుకంటే భగవంతుడు ఎంత నిష్టగా ఒక మూల విరాటు శాంతమూర్తుడిగా అక్కడ ఉన్నాడో నిగ్రహంగా, అలా మనం మనసు శాంతంగా ఆ ఒక స్థితప్రజ్ఞతతో ఉండాలి అని అక్కడ మనం నేర్చుకోనికి గుడికి వెళ్తామన్నమాట. అంతేకాకుండా గుడిలో ఉన్న భగవంతుడితో ఒక సంబంధం పెట్టుకోవాలన్నమాట. భక్తితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. మన కుటుంబ వ్యవస్థలో కూడా ఎందుకు సంబంధాలు ఇచ్చారో, ఇప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులలో సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండలేరు. సంబంధం ఉంటే ఏమవుతుందంటే భగవంతునితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఈ దేహత్యాగం చేసిన తర్వాత మనము ఆ భగవంతుని ధామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ద్వారపాలికులు, భగవంతుని సంబంధికులు వచ్చారని మన భగవంతుని ధామంలోకి తీసుకెళ్తారనమాట. అది మనకు సంబంధం అనేది భగవంతుడితో సంబంధం పెట్టుకోనికి మాత్రమే గుడికి వెళ్ళి భక్తిలో భాగంగా ఏది కూడా మనం కోరికలు కోరుకోవద్దనమాట. ఒకవేళ మన ఈ తీర్థక్షేత్రాల్లో కనుక అక్కడ కోరికలు తీర్చబడవు అని ఒక పెద్ద బోర్డు పెట్టి 1 కిలోమీటర్ దూరం నుంచి కనబడుతున్న బోర్డు పెట్టారనుకోండి, తిరుపతిలో కానీ, శ్రీశైలంలో కానీ, భద్రాచలంలో కానీ, విజయవాడ కనకదుర్గంలో కానీ, కాశీలో కానీ, మన అయ్యప్ప దేవాలయంలో ఇక్కడ కానీ, మన శబరిలో కానీ పెడితే ఎవరన్నా వెళ్ళగలరా? వెళ్ళిన వాళ్ళు కోరికలు కోరుకుంటున్నారు కానీ నిజమైన నిస్వార్థ భక్తి చేయట్లేదన్నమాట. ఇది మన అనాది అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టడానికే ఆ సాక్షాత్తు అక్షర బ్రహ్మ ఎలా జీవిస్తున్నాడు, ఎలా భక్తి చేస్తున్నాడు నిస్వార్థంగా అన్నది, ఒక మహిమ పూరితమైన భక్తి ఎలా ఉంటుంది అన్న విషయమే మన అనాది అజ్ఞానం పోయి భగవంతుని భక్తి అని ఒక బీజమైన వృక్షము మొదలవుతుందన్నమాట. అది మన ఈ అక్షరధామంలో సంపూర్ణంగా లభ్యమవుతుంది. అక్షరధామం అంటే హైపర్ మార్కెట్ అనమాట. ఇక్కడ క్షేత్రం ఉంది, శాస్త్రం ఉంది, సాధువు ఉన్నాడు, సేవ ఉంది, మరియు సత్సంగం అంటే ఒక సత్పురుషుడు సమాగం అవ్వడం అనమాట. సత్ అంటే ట్రూత్ అండ్ ప్యూర్, సంగం అంటే సొసైటీ. ఒక ట్రూత్ అండ్ ప్యూర్ సొసైటీ పరబ్రహ్మ ధామము, అక్షరధామము. మన ఈ 84 లక్షల శరీరాలలో ఒక్కసారి కనుక వాటి జీవిత ప్రయాణము
అవి ఎలా అంతమవుతున్నాయి, భగవంతుడికి ధామానికి భగవంతుడికి భక్తి చేసి ముక్తి పొందే మానవ జన్మ పొందనీకి అవి ఎంత తహతలాడుతున్నాయో కూడా ఒకసారి మనం విశ్లేషిస్తే, ఇప్పుడు మనము ఒక చెరుకు రసం తీసుకున్నాం అనుకోండి. చెరుకు గడ్డలో ఉన్న జీవుడు మనిషి శరీరంలోకి రానీకి చెరుకు రసంలాగా అది ఒక చెరుకు గడ్డని ఎంత గ్రైండింగ్ చేస్తే ఆ చెరుకు రసం వస్తుంది, తన శరీరాన్ని శిథిలం చేస్తుంది. చేసిన తర్వాతనే ఆ చెరుకు రసం ఒక మనిషి తాగి అది రక్తమయ్యి, ఆ రక్తం నుంచి వీర్యమయ్యి, తర్వాత అందులో ఉన్న జీవుడు భగవంతుడి కృపతో మానవ శరీరం పొందే అవకాశం ఉంది. అలాగే కొబ్బరి నీళ్ళు చూడండి, కొబ్బరి బోండంలాగా ఉత్పన్నమవుతుంది. దాన్ని మనం శరీరం శిథిలం చేస్తున్నాము, కొబ్బరి నీళ్ళు తాగుతున్నాము, అది మళ్ళీ ఒక మార్గంలోకి వస్తుందన్నమాట. అలాగే ప్రతి జీవి కూడా మానవ శరీరంలోకి రానికి తహతలాడతాయి అన్నమాట. ఇప్పుడు మనిషి ఇన్ని రకాల కూరలు ఎందుకు తింటాడు, అది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ప్రతి జీవి కూడా ఒకే కూర ఏదో ఒకటి తింటుంది, కానీ మనిషి మాత్రము చూస్తే ప్రతి రకరకాల కూరలు తింటాడు అన్నమాట. అయితే ఇక్కడ మనం గనక ఒక పోపు వేసే ఆవాలు జీలకర్ర కనుక మనము పోపు వేసేటప్పుడు వేస్తాం కదా, అది నూనెలో ఎంత వేడిని భరిస్తుంది చూడండి ఆవాలు. అదే ఆవాలు భూమిలో పెడితే మొలకలు వస్తాయి, అంటే దాంట్లో జీవుడు ఉన్నట్టే. మరి ఇంత వేడిని ఎందుకు భరిస్తుందంటే ఒక మనిషి శరీరంలోకి భోజనం రూపంలో వెళ్ళి అది ఆ 4 గంటలు తన కడుపులో ఉన్న విసర్జన కాకముందు ఉన్న స్థితిలో కనుక ఆ మనిషి చెవుల ద్వారా భగవంతుని శబ్దం విన్న, నోటి ద్వారా భగవంతుని ఉచ్చరణ చేసిన, కళ్ళ ద్వారా భగవంతుని చూసిన, నోటితో ఉచ్చరణ చేసిన, మనసులో ఆరాధన చేసిన, చేతితో పూజ చేసిన, కాళ్ళతో గుడికి నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఆ వాళ్ళకి సత్సంగం ద్వారా ఒక మానవ రూపం లభ్యమయ్యే అవకాశం ఉందన్నమాట. అయితే ప్రతి జీవరాశి మన శరీరంలో ఉంటూ పరబ్రహ్మధామంలో తన ఆశీర్వాదంతో ఆ మానవ జన్మ రానికి ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. అందుకనే మనం భోజనం స్వీకరించే ముందు చాలా భగవంతునికి నైవేద్యం పెట్టి స్వీకరించాలి. ఎందుకంటే నైవేద్యం పెట్టకపోతే మనలోపటికి అసురులు వచ్చి అసురులు కూడా మానవ రూపము పొందే అవకాశం ఉందన్నమాట. అందుకని ప్రతి భోజనం చేసేటప్పుడు నైవేద్య సమర్పణ అయిన తర్వాతనే భోజనం చేయాలి. ఆ నైవేద్య సమర్పణలో ఏమవుతుందంటే అసురులు కూడా భయంతో పారిపోతారనమాట, ఆ భోజనంలో ఉండరనమాట. సో ఒకవేళ ఉన్నా మన శరీరంకి వెళ్ళిన తర్వాత అవి రక్తమయ్యే వీర్యం అయ్యే కంటే మూత్ర విసర్జనలో బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా మనం చాలా జాగ్రత్తగా భగవంతుని నైవేద్యం మాత్రమే స్వీకరిస్తున్నాం. ఇంకొక కోణం నుంచి చూస్తే ఇప్పుడు మన శరీరము, మన మనసు, మన కోరికల ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు శిథిలమైతేనే మన ఆత్మ అక్షరధామంలో దర్శనం అవుతుంది. ఆత్మే ఆ అక్షరధామం దర్శనం అవుతుంది, అందులో పరబ్రహ్మ దర్శనం అవుతాడని మనం చెప్పుకున్నాం. అయితే చూడండి, ఈ 3 శరీరాలు ఎలా శిథిలమయ్యి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు వరి గింజ ఉంది, వరి గింజ మట్టిలో పెడితే మొలకలు వస్తాయి. కానీ అదే వరి గింజలన్నీ కూడా మనము గిన్నెలో వేసి తీస్తే ఏమవుతుంది, ఆ ఉనుక ద్వారా ఆ పొట్టు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, దాంట్లోకి వెళ్ళి బియ్య గింజలు వస్తాయి. ఆ బియ్య గింజలు మట్టిలో పెడితే మొలక వస్తుందా? రాదు. అది ఆత్మరూపం అన్నమాట. మనము ఎప్పుడు కూడా మన శరీరము ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కనుక పోగొట్టుకుంటే, ఆత్మదర్శనమై ఉంటే ఇంకా అప్పుడు అద్భుతంగా మనకి ముక్తి స్థితి లభిస్తుంది. ఇంకో కోణం నుంచి చూస్తే ఈ గుడికి మనం ఇప్పుడు రసూల్పురంలో మందిరానికి 24 మెట్లు ఉన్నాయన్నాం. ఆ 24 మెట్లు ఏంటి, మనకి సాంఖ్యశాస్త్రంలో 24 తత్వాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు. ఇవి 24 క్యారెట్ గోల్డ్ లాగా ఉంచుకోవాలి. అంటే మనం ఏ పంచ విషయాలను తీసుకోకుండా, ఇప్పుడు గోల్డ్లో కాపర్ ఎలా కలుపుతారో ఈ పంచ విషయాలు అనేది కాపర్ అనమాట. ఏ పంచ విషయాలను కనుక తీసుకోకుండా ప్యూర్ శుద్ధ చైతన్యమైన ఆత్మస్వరూపంగా మనం ఉంటే, అప్పుడు మన కామక్రోధ మద మత్స ఈర్ష ఇవన్నీ లేకుండా ఉంటే ఆ 24 క్యారెట్స్తోని మనం ఎవ్వరు భగవంతుడు కూడా ఇంకా శరీరం ఇవ్వలేడు అనమాట. ఏ గోల్డ్ స్మిత్ కూడా ప్యూర్ గోల్డ్తోని ఆర్నమెంట్ చేయలేదన్నమాట. అలా మనం 24 క్యారెట్లాగా ఉండాలి. అంతేగాని రావణాసురులాగా, దుర్యోధనులాగా
కంసుల్లాగా, హిరణ్యకశిపుల్లాగా, శిశుపాలులాగా మనం పంచ విషయాలను తీసుకొని కనుక మనము 22, 21 to 18 క్యారెట్ గోల్డ్కి వెళ్తే మనము ఆర్నమెంట్ మళ్ళీ తయారవుతుంది. ఆర్నమెంటే మన బాడీస్ అన్నమాట. ఈ యొక్క సూక్ష్మ రహస్యాలను గతిస్తే మనిషి అద్భుతంగా ముక్తి మార్గాన ప్రయాణం చేస్తున్నట్టే. ఇప్పుడు ఒక సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్కు హీరో వెహికల్స్కి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఏం చేస్తాడు సచిన్ టెండూల్కర్? కంపల్సరీ ఆ హీరో వెహికల్స్ని ప్రచారం చేస్తుంటాడు. మరి 84 లక్షల శరీరాలలో మానవ శరీరము భగవంతుని స్వరూపం. ఆయన బ్రాండ్ అంబాసిడర్. మనం ఎవరు ప్రచారం చేయాలి? భగవంతుని మహిమలను ప్రచారం చేసేదే మానవ జీవిత సార్థకం అన్నమాట. ఈ సూక్ష్మ రహస్యాన్ని గ్రహించి జీవిత విధానం అవలంబించుకుంటే ముక్తుడవుతాడు, లేకపోతే జీవుల్లాగా ఇక్కడే ఉండిపోతాడు అనమాట. ఆఖరి భాగం 5వ భాగంలో మనము ఇక్కడ జరిగే కార్యక్రమాలను ఒకసారి విశ్లేషిస్తే ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, సాయంకాలం 7 గంటలకి హారతి ఉంటుంది. ప్రతి ఆదివారం సాయంకాలము మనకి అద్భుతమైన సత్సంగము 5:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. 7:30కి హారతి ఉంటుంది. తర్వాత భోజన ప్రసాదం ఉంటుంది అన్నమాట. ఇది ప్రతి ఆదివారం చేసే కార్యక్రమం. అంతేగాని అంతేకాకుండా ఈ సత్సంగ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి బాలసభ ఉంటుంది. యువకులకి వారి సభలు ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళకి, మహిళా పురుషుడికి కూడా అద్భుతమైన సత్సంగం ఉంటుంది. ఈ మందిరం వెనకాల వైపు మనకి సంతాశ్రమం ఉంది. అక్కడ అష్టప్రకార వైరాగ్యంతో ఉండే సాధువులు, చాలా ఎడ్యుకేటెడ్ అండ్ సత్పురుషుడి దగ్గర ఈ యోగం తీసుకున్నాం, బ్రహ్మచర్యం తీసుకున్నాం సాధువులు ఉన్నారు. వారి చేత బ్రహ్మ విద్యతో కూడిన సత్సంగం ఉంటుంది. సో మనకి ప్రతి ఆదివారం కూడా సాయంకాలము ఒక 3 గంటలు మనకు కావని వచ్చి ఇక్కడ బ్రహ్మ విద్యతో కూడిన సత్సంగం విని తరించగలము. శ్రీ స్వామినారాయణ. అంతేకాకుండా మనకి ప్రతి ఉత్సవం, మీ దసరా, దీపావళి, శివరాత్రి, జన్మాష్టమి, శ్రీరామనవమి, ఈ పండుగలలో కూడా, వినాయక చవితి, ఈ పండుగలలో కూడా అద్భుతమైన ఉత్సవ కార్యక్రమాలు ఈ మందిరంలో జరపబడతాయి. స్పెషల్గా మనకి దీపావళి అప్పుడు, దీపావళి తెల్లారి మరుసటి రోజు 1000 పదార్థాలతో ఇక్కడ అన్నకూట ఉత్సవం జరుగుతుంది. ఆ 1000 పదార్థాలు కూడా భగవంతునికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. చాలా ఆర్భాటంగా జరుగుతుంది. తప్పకుండా ఆ ఒక ఉత్సవానికి మరవకుండా రావాల్సిందిగా విజ్ఞప్తి. అంతేకాకుండా ప్రతి రవిసభకు కూడా 3 గంటలు మనకు కావని ఇక్కడికి వచ్చి అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని పొంది మనం వెళ్ళొచ్చు. ఈ స్వామి ఇచ్చిన మంత్రం సులభమైన మంత్రము స్వామి నారాయణ. స్వామి అంటే అక్షర బ్రహ్మ, నారాయణ అంటే పరబ్రహ్మ. మన ఇష్టదైవత పూజ అయిపోయిన తర్వాత రోజుకు కనీసం ఒక 5 సార్లు లేదా 5 మాలలు స్వామినారాయణ 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 తలిచి మనము ఆ పరబ్రహ్మ ధామంలో అత్యాంతిక ముక్తి, ఇదే ఆఖరి జన్మయ్యి మనము ఆ పరబ్రహ్మ ధామమైన అక్షరధామంలో స్థిర నివాసము పొందుతాము. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ జై స్వామినారాయణ.